గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ వచ్చేసి మన రీసెంట్‌గా అమ్మ వాళ్ళ ఊరు నుంచి చిట్టి కాకర దుంపలైతే తీసుకొచ్చాను కదండీ! అవైతే పెడుతూ ఉన్నాను ఒక టబ్బులోకైతే. 5 తీసుకొచ్చాను గదా! అవి ఎలా ఉంటాయి ఏంటన్నది క్లియర్‌గా మళ్ళా మీకు చూపిస్తానండి. ఇలా చూడండి, ఇది ప్యూర్ నల్ల మట్టి అనమాట. అక్కడ నేను దుంపలు తీసుకొచ్చాను గదా! ఆ పొలం నుంచే మట్టి తీసుకొచ్చాను. అందులోకి కొంచెం బాగా మాగిన పశువుల పేడనైతే మిక్స్ చేశాను. ఒక 100లో 20% పశువుల పేడ, 80% ఈ నల్ల మట్టినైతే తీసుకొని ఇవైతే పెట్టేస్తున్నానండి. కొంచెం బయటికి కొద్దిగా వెళ్ళేలాగా పెట్టుకొని అంతా మట్టిలోకి పెట్టేస్తున్నాను. ఆ దుంపలొచ్చేసి వాటి నుంచి మనకు చక్కగా తీగలొచ్చి కాకరకాయలైతే వస్తాయండి. ఎలా వస్తాయి తీగలు ఏంటన్నది కూడా నేను ఇంతకుముందు తెచ్చిన స్టార్టింగ్లో ఒక దుంప అయితే తీసుకొచ్చుకున్నాను. దీనికంటే ముందే అది చూపిస్తాను ఎగ్జాంపుల్గా ఎలా ఉంటాయి, ఎలా వస్తాయి అన్నది ఒకసారి చూసేయండి. ఇలా పెట్టేసి ఆ 5 దుంపల్ని వాటర్ అయితే పోసానండి. ఇవి కూడా మన టెర్రస్ పైన రావాలి అని చెప్పేసి నా కోరిక అనమాట. అవైతే తెచ్చుకొని అలా పెట్టుకున్నాను. మొన్న రీసెంట్గా వీడియో అప్లోడ్ చేసినప్పుడు చెప్పాను కదండి, ఈ దుంపలు పెట్టేటప్పుడు మీకు వీడియో షేర్ చేస్తానని. అందుకు ఒక చిన్న వీడియో తీశాను. ఇలా వస్తాయి చూడండి. ఇది ఇంతకుముందు తీసుకొచ్చిన కాకర దుంప అనమాట. వాటి నుంచి తీగలి వచ్చి ఇలా వస్తాయి. నేను ఇంకా పైనే పెట్టాను, లోపలికి కూడా పెట్టలేదు. దుంప వచ్చేసి అందులోకే పెట్టేసాయి. ఇది కూడా ప్రజెంట్ అలా పెట్టుకున్నాను. పూత కూడా స్టార్ట్ అయింది చూడండి. చాలా పెద్దగా వస్తాయి ఇంకా తీగలు మనకు. ఆ పూత అంతా ప్రాసెస్లో ఇంకా కాయలు అయితే స్టార్ట్ అవుతాయి. మీతో షేర్ చేసుకుంటాను కాయలు వచ్చాక. ఇక్కడ కొంచెం ఇవాళ గోంగూర కోసుకున్నాను. అలాగే మందార గోంగూర కూడా ఒక 10 లీవ్స్ అలా తీసుకున్నానండి. బాగా పులుపు ఉంటుంది. కొంచెం ఆవకూర, అలాగే కొంచెము మెంతికూర కూడా తీసుకుంటున్నాను. ఇంకా మెంతికూర చాలా చిన్నగా ఉంది, కాకపోతే ఈ స్టేజ్లో మనం కర్రీస్లో వేసుకుంటే చాలా బాగుంటుందని అది కూడా కొంచెం తీసుకున్నాను. ఇవాల్టి వీడియో ఇదే అండి. వీడియో నచ్చింటే కనుక తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.